తిరుపతి జిల్లా తడ మండలం మాంబట్టు పంచాయతీలోని ఉన్నటువంటి అపాచీ సేజ్లోని ఉన్నటువంటి అపాచీ కంపెనీ యాజమాన్యం బస్సు కేవీబీ పురం మండలం కాలంగి అనే గ్రామం నుండి 24/2/2025 సాయంత్రం సుమారుగా 7 గంటలకు బయలుదేరిన అపాచీ కంపెనీ బస్సు అంజూరా మీదుగా కాళహస్తి చేరుకుని అక్కడి నుంచి బుచ్చినేడు కండ్రిగ మీదుగా సూళ్లూరుపేట మార్గ మధ్యంలో ఉన్నటువంటి సాధనవారిపాలెం దగ్గర డ్రైవర్ అతివేగంతో నడుపుతున్నటువంటి బస్సును ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును తప్పించబోయి సాధనవారిపాలెం దగ్గర ఉన్నటువంటి చిన్న కాల్వట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని కంపెనీ కార్మికులు వాపోయారు. ఆ కంపెనీ బస్సులో దాదాపు 40 మంది అపాచీ కార్మికులు ఉన్నారని తెలియజేశారు. అయితే కార్మికులు చెబుతున్న ప్రకారం ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ నైపుణ్య డ్రైవింగ్ తో పెను ప్రమాదమే తప్పిందని వారు తెలియజేశారు. ప్రమాదం జరిగినటువంటి క్షతగాత్రులను సూళ్లూరుపేట ప్రభుత్వ వీనస్ వైద్యశాలకు తరలించడం కూడా జరిగింది. ఆ బస్సులో ఉన్నటువంటి కార్మికుల్లో దాదాపు 15 మంది దాకా స్వల్ప గాయాలయ్యాయని, మిగతా 3కి తీవ్రంగా గాయాలయ్యాయని, ఒకరికి పక్కటెముకలు కూడా విరిగిపోవటం, ఒకరికి మోచేతి భుజము లోపల ఎముకలు 3 ముక్కలుగా విరిగిపోవటం, ఒకరికి ఎడమ చేయి విరిగిపోవటం జరిగిందని సూళ్లూరుపేట వీనస్ హాస్పిటల్ డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ఈ అపాచీ కంపెనీ తరలించే ప్రైవేటు వాహనాలకు సంబంధిత అధికారులు తనిఖీలు డొల్లతను కనబడుతూ ఉంది. అపాచీ కంపెనీ బస్సు డ్రైవర్లకు అవగాహన రీత్యా డ్రైవింగ్ లేకపోవడం వల్ల దాదాపు 20 రోజుల క్రితం నుండి వరుసగా 4-5 పెను ప్రమాదాలు జరిగినా కూడా పట్టించుకొని సంబంధిత అధికారుల వైనం కనపడుతోంది. నిద్రపోతున్నారా? ఎంతమంది ఉంటారు బస్సులు? అయ్యా ఫుల్గా ఉన్నారా? ఎలా జరిగింది ఒకసారి చెప్తాను. సీటు ముందు ఫ్రంట్ ఉన్నాను, నేను బ్యాక్ లాస్ట్లో ఉన్నాను. మీకేమనిపించింది? చెప్తాడు ఎలా జరిగింది అనేది అవగాహన అనేది ఉంటారు, అది చెప్పండి. బస్సు ఆర్టీసీ బస్సు వచ్చింది సార్. ఇతను దూరాడు, అతను వచ్చేసాడు అంతే. అది ఇక్కడ బ్రిడ్జి ఉంది, సింగల్ రోడ్, అది బ్రిడ్జి ఉంది, చిన్న కల్వర్టు బ్రిడ్జి పెద్దదేం కాదు. మామూలుగా అంటే ప్లేస్ లేదు అక్కడ. మామూలుగా అయితే మా సైడ్ దిగుతారు, కానీ బ్రిడ్జి వల్ల సైడ్ దిగలేదు అనమాట. దానివల్ల ఆయన దూరేశాడు, ఆర్టీసీ దూరేశాడు. ఇతను ఇంకా అట్లా దూరితే నేను దూరితే బస్సు గుద్దుకోవాల్సిందే. ఇంకా గుద్దుకోకుండా అట్లా ఇటు సైడ్ తిప్పేసేసరికి పడిపోయింది, వేరుగుంత వేసింది. మొత్తం ఎంతమంది ఉంటారన్న బస్సులో? ఫుల్గా అంటే ఎట్లా ఎంతమంది ఉంటారు? సీట్లు ఫుల్ అయినాయి. ఫుల్ అయినాయి. తిమ్మిరిగా అలాగే ఏమన్నా సరే. మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నువ్వేనా? మీ అబ్బాయా? చెయ్యి అక్కడ ఇరిగిందండి ముక్క, అంటే ఎక్కువ ముక్కలైంది. దానికి ఏంటంటే ప్లేటింగ్ చేసి సర్జరీ చేస్తాను. చిన్నోడు కదా, ఇక్కడ కరెక్ట్ ఇక్కడ ఇరిగింది, ఆ బాల్ దగ్గర ఇరిగింది. సర్జరీ చేయాలి, సర్జరీ చేస్తాను. మిగతా విషయాలు ఏమంటే డాక్టర్ గారు మాట్లాడతారు. సర్జరీ కష్టాలు చెప్పండి.
ఒకసారి ఏంటంటే ఈ షోల్డర్ దగ్గర వాల్ ఉంటుంది, దాన్ని హెడ్ ఆఫ్ ద హ్యూమరస్ అంటారు. ఆ హెడ్ ఆఫ్ ద హ్యూమరస్ కనీసం 3-4 ముక్కలు అయినాయి. సో దాన్ని మామూలుగా అయితే ఒక చిన్న హెయిర్లైన్ ఫ్రాక్చర్ లేకుంటే మనం సిమెంట్ కట్టు సెట్ చేసాం. ఇప్పుడు 3-4 ముక్కల్ని సిమెంట్ కట్టు కానీ ఇంకా మిగతా పద్ధతుల ద్వారా సెట్ చేసే ఇది లేదు, అవకాశం లేదు. సో దానికోసం అని చెప్పేసి మనం కంపల్సరీ సర్జరీ చేయాలి. కంప్రెషన్ ప్లేట్ వేస్తాం, ప్లేట్ వేసి సర్జరీ చేస్తామండి. అది పరిస్థితి. ఏదైనా ఉంటే మీరు మా డాక్టర్ అది నాకు డాక్టర్ చెప్తారండి. దాదాపు 10 మంది మరి బస్సు యాక్సిడెంట్ అయ్యి జరిగి తీసుకొచ్చారు. కొంతమందికి మటుకు కొద్దిగా రిబ్ ఫ్రాక్చర్స్ అంటే పక్కటెముకలు, తర్వాత ఒకరికి చేతి దగ్గర ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళకని చిన్న చిన్న దెబ్బలే, ఇబ్బంది లేదు. ఒక 3 పరిస్థితి వరకు కొద్దిగా ఫ్రాక్చర్లు అవ్వడం అట్లా జరిగింది. మిగతా వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు. ఎవరికి ప్రాణహాని లేదు. ఈ 3 కూడా ప్రాణహాని జరగదు. అట్లా కూర్చోండి. చెప్పండి ఒకసారి ఎలా జరిగిందో ఒకసారి చెప్పండి నాన్న. అయ్యారు కొమ్ములు బ్యాగ్ దాటింది. అది యాక్సిడెంట్ అప్పుడు ఆ బస్సు డ్రైవర్ రావడంతో ఈ డ్రైవర్ ఆర్టీసీ బస్సు ఊంట వచ్చేసింది, రోడ్డు దిక్కుంటా. ఈ డ్రైవర్ ఏంటంటే ఇంకా రోడ్డు తప్పికుంటే బస్సు ఎదురు గుర్తుకుంటాడు. రోడ్డు దగ్గర దించినాడు, అట్టే వారిపోయింది బస్సు. బ్రేకులు పడ్డాయా దానికి? పళ్ళ బ్రేకులు వేసినాడే కానీ అవి కొంచెం పళ్ళ అట్టే అట్టే వారిపోయింది బస్సు. ఆర్టీసీ కూడా వేరు వెళ్ళడం అంటే పైకి వచ్చేసినాడు. ఇంక ఈ డ్రైవర్ తప్పికుంటే బస్సు గుర్తుకోవాలి. ఈ డ్రైవర్ ఎప్పుడైతే దించినాడో బ్రేక్ అయితే వేసాడు, బ్రేక్ ఆకుండా అట్టే అట్టే వారిపోయింది. బ్రేక్ వేసినోడికి ఆయన ఆకల రోడ్డు దిగింది కదా, రోడ్డు దిగడంతో ఆకల. ప్లస్ ఆర్టీసీ బస్సు ఎదురు వచ్చేస్తుంది. ఎదురు వచ్చేసింది. ఆ సింగిల్ రోడ్లో ఈ బండి కూడా కొంచెం స్పీడ్ అని చెప్తున్నారు. ఏం లేదు, మామూలు స్లోగా పోతేనే బ్రేకులు పడ్డా. బస్సు వచ్చేసింది నేరుగా. తప్పికుంటే ఇంకా బస్సు గుర్తుకోవాలి. రోడ్డు తెచ్చుకో అట్టే వాలిపోయింది. ఎంతమంది ఉన్నారు బస్సు? 45 మంది ఉన్నారా? ఎక్కడి నుంచి వస్తుంది? కాళహస్తి నుంచి అంజూరు అన్నారు. అంజూరు నుంచి కాళహస్తి చెక్ పోస్ట్ మేము కాళహస్తి వచ్చాం. ఆడెక్కాలి. బుచ్చినాడి గంటకు వచ్చే కాళ్ళకి ఎంతమంది వస్తుంటారన్న? 40 మంది ఉంటారు. మళ్ళీ ఇక్కడ సూళ్ళూరుపేటలో కూడా ఎక్కించుకోవాలి కదా? అక్కడ ఎంతమందిని ఎక్కించుకుంటారు? 4. అంటే దాదాపు 50 మంది అవుతారు బస్సులో వచ్చే కాళ్ళకి. అందరూ కలిసి 45 మంది. సరే, ఇప్పుడు ఎలా ఉంది మీకు? చెవు కుట్లు పడ్డాయి, పర్లేదు. మీకు ఎలా ఉంది? మాట్లాడలేదు, తలదెబ్బ తగిలి. అన్న మొత్తం ఎంతమంది అంటారు? 45 ఉంటారా?
అయ్యా అంజూరు నుంచి ఎక్కడికి వస్తున్నారు కంపెనీ? అపాచీకి వస్తున్నారా? ఎలా జరిగింది ఒకసారి చెప్తారు? ఎలా జరిగింది? నిద్రపోతున్నారా? ఎంతమంది ఉంటారు బస్సులు? అయ్యా ఫుల్గా ఉన్నారా? ఎలా జరిగింది ఒకసారి చెప్తాను? సీటు ముందు ఫ్రంట్ ఉన్నాడు, నేను బ్యాక్ లాస్ట్లో ఉన్నాను. మీకేమనిపించింది? కానీ చెప్తాడు ఎలా జరిగింది అనేది అవగాహన అనేది ఉంటుంది, అది చెప్పండి. బస్సు ఆర్టీసీ బస్సు వచ్చింది సార్. ఇతను దూరాడు, అతను వచ్చేసాడు అంతే. అది ఇక్కడ బ్రిడ్జి ఉంది, సింగల్ రోడ్, అది బ్రిడ్జి ఉంది, చిన్న కల్వర్టు బ్రిడ్జి పెద్దదేం కాదు. మామూలుగా అంటే ప్లేస్ లేదు అక్కడ. మామూలుగా అయితే మా సైడ్ దిగుతారు, కానీ బ్రిడ్జి వల్ల సైడ్ దిగలేదు అనమాట. దానివల్ల ఆయన దూరేశాడు, ఆర్టిస్ట్ దూరేశాడు. ఇతను ఇంకా అట్లా దూరితే నేను దూరితే బస్సు గుద్దుకోవాల్సిందే. ఇంకా అట్లా గుద్దుకోకుండా అట్లా ఇటు సైడ్ తిప్పేసే కలిగి పడిపోయింది, వేరుగుంత వేసింది. మొత్తం ఎంతమంది ఉంటారన్న బస్సులో? ఫుల్గా అంటే ఎట్లా ఎంతమంది ఉంటారు? సీట్లు ఫుల్ అయినాయి. ఫుల్ అయినాయి. చెప్పు